హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పొట్లకాయ కొబ్బరి కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా సింపుల్, హెల్దీ, టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దామా. ఈ కూర చేయడానికి లేతగా ఉండే పొట్లకాయ అయితే బాగుంటుంది. ఒక లేతకాయని తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలో గింజలు తీసేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఇష్టపడే వాళ్ళు ఆ లేత గింజల్ని కూడా కూరలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పుని ఆ ముక్కల్లో వేసి బాగా నలపాలి. బాగా నలిగిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు పక్కన పెట్టేయాలి. ఇలా ఉప్పు వేసి నలపడం వల్ల కూర తొందరగా మగ్గుతుంది. ఒకటి పసరు వాసన ఏమన్నా ఉంటే అది పోతుంది. పొట్లకాయకి కొంచెం పసరు వాసన ఉంటుంది కదా, అది పోతుంది. ఈలోగా మనం ఒక పొడి తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసము ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి ముక్క ఒకటి, 3 నుండి 4 ఎండుమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో నీళ్లు పోయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో కూరకి సరిపడా కొంచెం నూనె వేసుకొని వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలాంటి కూరలు ఇత్తడి గిన్నెలో కానీ ఇనుప మూకుల్లో కానీ చేస్తే చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత మనం ఇందాక రెడీ పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలని నీరు పిండకుండా అలాగే వేసేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కూర త్వరగా మెత్తగా మగ్గుతుంది. పొట్లకాయ హెల్త్కి చాలా మంచిదంటారు. ఈ శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పొట్లకాయ ముక్కలు మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం రంగు మారుతుంది. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా రంగు తగ్గింది అంటే మెత్తగా మగ్గుతుందని అర్థం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా డైరెక్ట్గా నూనెలో మగ్గించుకోవడం ఇష్టం లేని వాళ్ళు పొట్లకాయ ముక్కల్ని కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కూర పూర్తిగా మగ్గిపోయింది. కూర దించే ముందు మనం ఇందాక రెడీ పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూరకు పట్టి మంచి రుచి వస్తుంది. ఫైనల్గా 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి.